పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. హరిత రవాణా దిశగా భారత్, ప్రత్యామ్నాయ చమురుపై దృష్టి, తక్షణ ఉపశమనంగా ఇంధనాల విప్లవం. దీర్ఘకాలిక లక్ష్యంగా విద్యుత్ వాహనాలు, ఈవీల విస్తరణలో మౌలిక వసతుల లోపం, ఇంధనాల్ ఈవీల మధ్య సమతుల్యతే సవాల్. భారతదేశ రవాణా రంగం ప్రస్తుతం ఒక చారిత్రాత్మక పరివర్తన దశను ఎదుర్కొంటుంది. కాలుష్యరహిత భవిష్యత్తు వైపు సాగుతున్న ప్రయాణంలో దేశం ఒకేసారి 2 విభిన్నమైన వ్యూహాలను సమాంతరంగా అమలు చేస్తుంది. ఇందులో మొదటిది సాంప్రదాయ ఇంధన రంగాన్ని సంస్కరిస్తూ ప్రవేశపెట్టిన ఇంధనాల మిశ్రమ పెట్రోల్ కాగా, రెండవది భవిష్యత్తు సాంకేతికంగా భావిస్తున్న బ్యాటరీ ఎలక్ట్రికల్ వాహనాలు. కేంద్ర ప్రభుత్వం ఈ 2 ప్రతిపాదనలను కేవలం ఏదో ఒకటి ఎంచుకుని ప్రత్యామ్నాయాలుగా కాకుండా దేశ వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా పరస్పరం సమతుల్యం వైపు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వల్పకాలంలో దేశ ఇంధన భద్రతను సాధించడానికి, విదేశీ ఇంధన దిగుమతుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి ఇంధనాల్ బ్లైడింగ్ వ్యూహం కాగా ఉపయోగపడింది. పెట్రోల్లో 20% ఇంధనాలు కలిపిన E20 ఇంధనం అందుబాటులోకి రావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరట లభించింది. ఈ స్వదేశీ ఇంధనాల మిశ్రమ విధానం వల్ల దాదాపు 1.4 లక్షల కోట్ల రూపాయల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. ఇంధన రంగానికి స్థిరత్వం ఇవ్వడమే కాకుండా దేశీయంగా చెరుకు, మొక్కజొన్న పండించే రైతులకు ఇథనాల్ ఉత్పత్తి పెద్ద వరంగా మారింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషించింది. ఆర్థిక పరంగా ఇథనాల్ బ్లైడింగ్ దేశానికి మేలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాహనదారులు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా పెట్రోల్తో పోలిస్తే E20 ఇంధనం వాడకం వల్ల వాహనాల మైలేజీ దాదాపు 3 నుంచి 6% వరకు తగ్గుతుంది. దీనికి తోడు పాత వాహనదారులకు ఇది అదనపు భారాన్ని తెచ్చిపెడుతుంది. 2023 ఏప్రిల్ నెలకు ముందు తయారైన పాత మోడల్ కార్లు, బైకుల ఇంజన్లు ఈ కొత్త రకం ఇంధనం వల్ల త్వరగా పాడయ్యే ముప్పు పొంచి ఉంది. ఇథనాల్ ఉత్పత్తిని భారీగా పెంచడం వల్ల భవిష్యత్తులో పరిశ్రమలు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఆర్థిక రవాణా మంత్రిత్వ శాఖల నివేదికల ప్రకారం దేశంలో పెట్రోల్ వాడకం 2032 నాటికి అత్యున్నత స్థాయికి చేరుకొని ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అవసరం మించి ఇథనాల్ పరిశ్రమలపై పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో అవి మూతపడే పరిస్థితి రావచ్చు. పర్యావరణ పరిరక్షణతో పాటు దీర్ఘకాలిక ఇంధన స్వయం సమృద్ధిని సాధించడానికి ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సహిస్తుంది. కాలుష్యరహిత ప్రయాణమే లక్ష్యంగా PME డ్రైవ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాల వంటి ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనికి తోడు వినియోగదారులకు ఈవీలు అందుబాటు ధరలోకి రావాలనే ఉద్దేశంతో వీటిపై ఉన్న GSTని కేవలం 5%కి తగ్గించింది. ఈ రాయితీల వల్ల పట్టణ ప్రాంతాల్లోని ఈవీల వాడకం క్రమంగా పుంజుకుంటుంది. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహాలు అందిస్తున్నప్పటికీ ఈవీ రంగం దేశీయంగా కొన్ని ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి అవసరమైన అత్యంత కీలకమైన ఖనిజాల కోసం భారత్ ఇప్పటికీ ఇతర దేశాలపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. ఇది దేశీయ రంగానికి ఒక బలహీనంగా మారింది. మరోవైపు మౌలిక వసతుల కోసం ఈవీల విస్తరణకు పెద్ద అడ్డంకిగా నిలుస్తుంది. పట్టణ ప్రాంతాలను దాటితే జాతీయ రహదారులపై సరైన ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం వల్ల సుదూర ప్రయాణాలు చేసే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఛార్జింగ్ భయం కారణంగా చాలామంది ఈవీలను కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. భారతదేశం తన రవాణా రంగాన్ని ఆధునీకరించే క్రమంలో ఇటు ఇథనాల్, ఇటు ఈవీ రెండింటినీ వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. తక్షణ ఉపశమనం కోసం ప్రస్తుతం ఇంధన వాహనాల అవసరాల కోసం E20 ఇంధనాన్ని ఒక వంతెనలాగా ఉపయోగించుకోవడం ఎంతో ఉత్తమం. అదే సమయంలో భవిష్యత్తు శాశ్వత అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించడం, బ్యాటరీ తయారీని పూర్తిగా దేశీయంగా పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. సాంకేతిక పరిమితులను అధిగమిస్తూ మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేసినప్పుడే భారత్ ఆశించిన హరిత రవాణా స్వప్నం సాకారమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.